సో ఈ విషయానికి సంబంధించి మనకు డిబేట్కి సంబంధించి తమ విశ్లేషణలు అందించడానికి తెలుగు యువత అధికార ప్రతినిధి అజయ్ ఒక్కంటి గారు, అలాగే సన్షైన్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ సిఇఓ కేవి భాస్కర్ గారు, అలాగే మూవీ ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఫస్ట్ భాస్కర్ గారు మీరు చెప్పండి సార్. మీరు ఈవెంట్స్ అంటే మనం ఫస్ట్ టైం విన్నాము, ఒక పెద్ద సినిమా బాలకృష్ణ గారి సినిమా ప్రారంభోత్సవం శంకుస్థాపన ఇక్కడ జరగటం, క్లాప్ కొట్టడం, నిజంగా ఆంధ్ర వాసులకి ఇదైతే ఒక శుభపరిణామం అనుకోవచ్చు. అంతటితో సినీ పరిశ్రమ ఇక్కడికి విస్తరిస్తుంది అనే ఆలోచన, లేకపోతే ఒక ఏంటంటే ఆశాభావం ఇక్కడ ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇది నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే ఎట్ ద సేమ్ టైం పక్క నుంచి యాక్చువల్గా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే కొంచెం సినీ పరిశ్రమలో అనుభవం ఉండి ఏదైనా చేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కడండి మాకు ఎక్కడ అవకాశం ఇస్తున్నారు, ఏదో హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ప్రమోషన్స్ అవి చేస్తున్నారు, కానీ ఆ టీం మొత్తాన్ని వాళ్ళు హైదరాబాద్ నుంచే తీసుకొస్తున్నారు అన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మీరు భాస్కర్ గారు మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా ఈవెంట్లు కండక్ట్ చేశారా? అంటే సినీ ఈవెంట్ ప్రమోషన్స్కి కానివ్వండి, లేకపోతే ఇలా ఏదైనా వాళ్ళ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు మీరైనా ఈవెంట్స్ మేనేజ్ చేశారా? నమస్తే అండి, నా పేరు భాస్కర్. నేను ఈవెంట్ మేనేజర్గా 10 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. సో మనం బేసిక్లీ చూసుకుంటే ఒక ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయాలి అంటే, ఒక ఈవెంట్ అనేది స్టార్ట్ చేస్తే ఒక స్టేజ్ ప్రొడక్షన్ దగ్గర నుంచి మనం కెమెరా వాళ్ళు అందరినీ కలుపుకొని, ఒక డెకర్ వాళ్ళు అందరు కలుపుకొని దాదాపు ఒక 100 మందికి పైగా ఉపాధి వస్తుంది. కానీ ఈ ఈవెంట్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మనకే లిమిటెడ్ అయిపోతున్నాయి. అంటే ఒక విజయవాడ వాస్తవ్యుడు అయితే విజయవాడ వరకే ఉంటాడు, మహా అయితే వైజాగ్ వరకు వెళ్తాడు. అంటే ఈవెంట్ మేనేజర్ ఎలా చూస్తున్నారంటే ఒక సోషల్ ఈవెంట్స్ వరకే చూస్తున్నారు. మీరు అన్నట్టు రీసెంట్ గా విజయవాడలో చాలా పెద్ద ఈవెంట్స్ జరిగాయి. కాన్సర్ట్స్ ఈ మధ్య కాలంలో చూస్తే కాన్సర్ట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ఎస్, కాన్సర్ట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ టీం ఎక్కడైతే ఉందో ఎవరికి వాళ్ళు ఒక సొంత టీం ఉంటుంది మ్యామ్. అంటే ఇప్పుడు నా ఈవెంట్ చేసినప్పుడు నా వాడు ఉంటే నాకు నమ్మకం, నా ప్రొడక్షన్ చేసేవాడు ఉంటే నాకు నమ్మకం, నా పక్కన అసిస్టెంట్ ఉంటే నాకు నమ్మకం. ఇలా ఏమవుతుందంటే హైదరాబాద్ టీం అంతా మనకి విభజన కాకముందు నుంచి హైదరాబాద్ ఒక సినీ హబ్ గా చూసాం మనం. ఆఫ్టర్ చెన్నై, మద్రాస్ తర్వాత మనం హైదరాబాద్ ని ఒక సినీ హబ్ గా చూసాం. కానీ మేము అనుకున్నది ఏంటంటే ఈ సినీ పరిశ్రమ అప్పుడే ఇప్పుడు మనం సొంతగా ఏపీ కోర్టు ఎలా నిర్మించుకున్నాం, హైకోర్టు ఎలా నిర్మించుకున్నాం, అసెంబ్లీ ఎలా నిర్మించుకున్నాం, వాటితో పాటు ఒక చిన్న ప్లేస్ మనకంటూ తెలుగు ఇండస్ట్రీకి కేటాయిస్తే చాలా మంది ఆర్టిస్టులకి అవకాశం వచ్చి ఉండేది ఇప్పటికీ కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఆ ఇండస్ట్రీ ఇటు వస్తే మన ఆంధ్రాకి వస్తే ప్రొడక్షన్ యూనిట్స్ కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనలో ది బెస్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు, సౌండ్ ఇంజనీర్స్ ఉన్నారు, లైటింగ్ ఇంజనీర్స్ ఉన్నారు, ప్రొడక్షన్ మేనేజర్స్ ఉన్నారు. సో ఎక్కడ లేనంత ప్రొడక్షన్ వాళ్ళు చేయగలరు. కానీ ఎంత టాలెంట్ ఉన్నా అవకాశం వచ్చి ఉండాలి మ్యామ్. అవకాశాలు రాకపోతే ఎంత టాలెంట్ ఉన్నా ఉపయోగం లేదు. భాస్కర్ గారు మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? తెలిసిన వాళ్ళ ద్వారా కానీ ఈవెంట్ మేము చేస్తామన్నాను, లేకపోతే మేము చేయగలము, మేము చేస్తామని ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా సార్లు చేశాం మ్యామ్, కానీ నేను రివీల్ చేయను ఏ దానికి చేశాము అనేది. చాలా అంటే మేము బేసిక్లీ ఇప్పుడు నేను ప్రజెంట్ గవర్నమెంట్ తో ఎక్కువ వర్క్ చేస్తున్నాం. లైక్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఈవెంట్స్ అవనివ్వండి, కలెక్టరేట్ లో చిన్న ఈవెంట్స్ అవనివ్వండి, గవర్నమెంట్ ఈవెంట్స్ లోకి ప్రైవేట్ యాంకర్ గా ఫ్రీలాన్సింగ్ గా వెళ్తూ ఉంటాం అనమాట. సో చాలా పెద్ద ప్రొడక్షన్స్ కి ఆస్కారం ఉంటుంది, మనం చేయొచ్చు, మేము చేయగలము అనేది. అంటే ఈ మాత్రం దానికి హైదరాబాద్ నుంచి హైర్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ కొంత డాన్స్ టీమ్ ఉంటుంది మ్యామ్, నేను ఈవెంట్స్ రంగంలో గురించి మాట్లాడుతున్నా. ఒక డాన్స్ టీమ్ ని హైర్ చేసుకోవాలి అంటే మనం హైదరాబాద్ నుంచి పిలిపించి వాళ్ళకి అకామిడేషన్, ఫీజు ఇవన్నీ పే చేసి ఆ ఫుడ్ అంతా ప్రొవైడ్ చేసి లైక్ మోర్ ఓవర్ 2-3 lakhs వరకు స్పెండ్ చేస్తాం. సో నా ఉద్దేశం ఏంటంటే మన విజయవాడలోనే మహా నాయకులు పుట్టింది మన విజయవాడ. సీనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, ఆర్ఎల్స్ మన అక్కినేని నాగేశ్వరరావు గారు గుడివాడ దగ్గర చిన్న గ్రామంలో పుట్టారు. ఇలాంటి ప్లేసెస్ లో పుట్టి ఇంత టాలెంట్ మన నేలలో ఉంచుకొని వేరే వాళ్ళని తీసుకొస్తే ఇంకా మన టాలెంట్ ఇక్కడే ఉండిపోతుంది తప్ప మన వాళ్ళకి టాలెంట్ ఎప్పుడు బిల్డ్ అవ్వదండి. సో ఎప్పుడైతే వీళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చాయో అప్పుడే మన ప్రాంతం అభివృద్ధికి మనం సహకరించినట్టు ఉంటుంది. సార్ అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?
నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఇండస్ట్రీ మన ఆంధ్రాకి వస్తే గనక మన ఆంధ్ర లోకల్ ఆర్టిస్టులు అవనివ్వండి, వీళ్ళందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అండ్ వీఆర్ హ్యాపీ బాలయ్య బాబు గారు క్లాప్ చేశారు. బాలయ్య బాబు గారు మూవీకి మన మంత్రి లోకేష్ గారు వెళ్ళి క్లాప్ చేశారు. చాలా పరిశ్రమలు అందరూ, అంటే ఇది ఒక 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 స్టార్ట్ అనుకోవచ్చు, గ్రేట్ స్టార్ట్ అనుకోవచ్చు. అంటే బాలయ్య బాబు సైతం అక్కడ పెద్ద స్టార్ వచ్చి క్లాప్ చేశారు అంటే ఇంకా రాను రాను మిగతా వారందరూ కూడా అదే స్టార్ట్ చేస్తారు. ఇలా అమరావతిలోనే ఒక సినీ ఇండస్ట్రీ బిల్డ్ అయితే గనక, ఒక రామోజీ ఫిలిం సిటీ లాంటి అంత పెద్దది కాకపోయినా మనకున్న సోర్సెస్ ని బట్టి అలాంటి ఒకటి బిల్డ్ అయితే ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులకి ఇక్కడే షూట్ చేసుకునే విధానం దొరుకుతుంది, ఇక్కడే అవకాశాలు వస్తాయి. సో మనమే బోల్డ్ మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం. అంటే మన టాలెంట్ ని ఎక్కడో మనం వెళ్ళి కూలీగా పనిచేసుకునే కన్నా మనం మన సొంతగా ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంటుందని బిలీవ్ అవుతున్నానండి. ఓకే అండి. సత్యనారాయణ గారు మీరు చెప్పండి, విన్నారు కదా భాస్కర్ గారు ఏం చెప్పారో. అంటే ఆయన అన్న మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా? అలాగే ఇప్పుడు మీరు రాష్ట్రం విడిపోయిన తర్వాత నటులు కానివ్వండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ కానివ్వండి, తమ సంస్థల్ని ఎలా అంటే ఆంధ్ర తెలంగాణ ఈ విధంగా అన్నీ డివైడ్ చేసేసుకున్నారు. ఇప్పుడు మీరు ఆంధ్ర తెలంగాణ 2 గ్రూపుల్లోనూ ఉన్నారా? అలాగే ఏదైతే భాస్కర్ గారు రేస్ చేశారో లోకల్ టాలెంట్ కూడా పెద్దపీట వేయాలి అని ఆయన ఏదైతే అడుగుతున్నారో దానితో మీరు ఏకీభవిస్తున్నారా? ఒకవేళ మీరు అన్నట్టుగా ఆయన అన్నట్టుగానే అసలు ఈవెంట్స్కి కూడా కనీసం ఎందుకని లోకల్స్కి ఛాన్స్ ఇవ్వడం లేదు అని మీరు అనుకుంటున్నారు? మేడం, భాస్కర్ గారు చెప్పింది ఆయన వ్యాపారంలో ఆయనకు వచ్చే కష్టం చెప్పారండి. మన ఇంపార్టెంట్ భాస్కర్ గారి మ్యాటర్ కాదండి. సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలి అంటే కావాల్సింది ఏంటంటే అక్కడ మౌలిక వసతులు కల్పించాలి ముందండి ప్రభుత్వం. అది వాళ్ళ బాధ్యత. ఇంతకుముందు మద్రాసులో ఉన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చినప్పుడు దాసరి నారాయణరావు గారు లాంటి మహానుభావులు, ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ నిర్మాతలకి వెసులుబాటు కోసం అనేక రకాలైన వసతులు కల్పించడం వల్ల మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చిందండి చెన్నారెడ్డి గారి హయాంలో. అలాగా ఇప్పుడు కూడా మనం ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలు అయింది ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు చేశారు, తర్వాత జగన్ గారు 5 సంవత్సరాలు చేశారు, మళ్ళీ 2 సంవత్సరాలు చేశారు. ఈ 12 సంవత్సరాల్లోని ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలని ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రులు కానీ పెద్దగా అనుకోలేదు, సీరియస్నెస్ లేదు. అందువల్ల ఇండస్ట్రీ అక్కడ రాలా. రెండోది ఏంటంటే అందాలన్నీ కూడా గోదావరి అందాలు కానీ వైజాగ్ తీర ప్రాంతాలు కానీ అన్నీ కూడా అక్కడ చాలా ఉన్నాయండి. అక్కడ రావాలంటే చేయవలసిన ముఖ్యమైనది ఏంటంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సముద్రేని ఉండాలి. అంతకుముందు మీరు చంద్రబాబు నాయుడు హయాంలో అంబికా కృష్ణ గారు ఎఫ్డిసి చైర్మన్ చేసినప్పుడు ఆయన బోల్డ్ అన్ని స్కీములు ప్లాన్ చేశారండి. ఆయన అంబికా కృష్ణ గారు ఎందుకు చేశారంటే ఆయన యాజ్ ఇట్ ఈస్ గా ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటరు, సినిమా రంగానికి సంబంధించి 3 వర్గాల్లో ఆయనకున్న అనుభవం ఉంది. కాబట్టి ఆయన మా అందరికి ఏం చెప్పారంటే మీరు హైదరాబాద్ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మీరు షూటింగ్ చేయండి, మీకు కావాల్సిన వసతులు అంటే టూరిజం డెవలప్మెంట్ తాలూకు ఉన్న రూమ్స్ అన్ని మీకు రీజనబుల్ రేట్కి ఇప్పిస్తాను. అలాగే మీరు వైజాగ్ తీర ప్రాంతంలో కానీ ఎక్కడ కానీ మీరు షూటింగ్ చేసుకుంటే ఏ విధమైన లొకేషన్ ఛార్జీలు లేకుండా ఓన్లీ మెయింటెనెన్స్ ఛార్జీ, ఒక క్లీనింగ్ ఛార్జీ 2000-3000 అవుతుంది, అది మాత్రమే మీరు వసూలు చేస్తాము, మీరు రెండేనా ఆహ్వానం పలికారు. అలాగే జిఎస్టీ 18% ఉందండి ఇప్పుడు ఇండస్ట్రీలో. దాంట్లో 9% ఆంధ్రప్రదేశ్కి, 9% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. మీరు ఇక్కడ పూర్తిగా ఆంధ్రాలో సినిమా తీస్తే మాకు వచ్చే 9% ఆదాయాన్ని తిరిగి నిర్మాతకి ఇస్తాము, అది నిర్మాతకు ఒక వెల్ఫేర్ ఫండ్లా ఉంటుంది అని అప్పుడు అంబికా కృష్ణ గారి హయాంలో చెప్పడం జరిగింది. ఆ టైంలో మా సి కళ్యాణ్ గారు లాంటి నిర్మాతలు మేము 10 సినిమాలు తీయడం కూడా జరిగిందండి అక్కడ. కానీ ప్రభుత్వం మారిపోయేటప్పటికి ఆ ఫైల్ పక్కన పెట్టి జగన్ గారి ప్రభుత్వంలో ఎవరికి రూపాయి ఇవ్వలేదు, అది ఏది అమలు జరగల. ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారు, మా అందరికీ చాలా సంతోషం. పైగా ఇప్పుడున్న సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు చాలా మంచివారు, సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమ ఉన్నవారు. ముఖ్యంగా ఇప్పుడున్న ఎఫ్డిసి చైర్మన్ మొన్న కొత్తగా ఎన్నుకున్నారు కదా, 2 సంవత్సరాల తర్వాత ఎఫ్డిసి చైర్మన్ నియమించారు. అతను భరత్ భూషణ్ గారు అన్న ఆయన ఎగ్జిబ్యూటరు, డిస్ట్రిబ్యూటరు, సినిమాల గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. ఇంతకుముందు మా ఫిలిం ఛాంబర్కి అధ్యక్షుడు చేసిన ఆయన వ్యక్తి. కాబట్టి ఆయన హయాంలో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుద్ది. మేము అందరం కూడా అక్కడ రావడానికి రెడీగా ఉన్నాం. ముందు మేము రావాలంటే మాకు ఇల్లు, స్థలాలు, పొలాలు ఇవ్వక అక్కర్లేదండి. మౌలిక వసతులు కల్పించడానికి ఒక డబ్బింగ్ థియేటర్, రీ రికార్డింగ్ థియేటర్ లాంటి కట్టించుకోవడానికి. సత్యనారాయణ గారు, ఇప్పుడు మనము హైదరాబాద్ లో కూడా చాలా షూటింగ్లు జరుగుతున్నాయి. మీరు ఆ షూటింగ్లకు ముంబై నుంచి తెచ్చుకుంటారు నటుల్ని, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటారు. ఇప్పుడైతే పాన్ ఇండియా మూవీస్ అయిపోయాయి అన్ని. నటులందరూ కూడా అటు ఇటు షఫల్ అవుతున్నారు. అక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేస్తున్నారు. ఇది అదని చెప్పలేము, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని. అయితే మరి తెలంగాణ ప్రభుత్వం కూడా మీరు ఇక్కడ ఏదైతే
ఆంధ్ర రాష్ట్రం నుంచి మౌలిక సదుపాయాలు డిమాండ్ చేస్తున్నారో అవన్నీ మీకు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇస్తోందా? మీరు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ పొందుతున్నారో ఒకసారి చెప్పండి సార్. అమ్మా, ఇక్కడ పద్మాలయ స్టూడియో కట్టుకుంటే స్టూడియో ఇచ్చారండి, అలాగే రాఘవేంద్రరావు గారికి స్టూడియో ఇచ్చారండి, అలాగే పద్మాలయకి తర్వాత మన 2 స్టూడియోలు ఇక్కడ మన కట్టుకోవడానికి ప్లేస్లు ఇచ్చారండి. ఇవన్నీ ఏ సంవత్సరంలో ఇచ్చారు సత్యనారాయణ గారు? అప్పుడే చంద్రబాబు మన మర్రి చెన్నారెడ్డి గారు ఉన్న టైంలోనే అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఏం కొత్తగా వచ్చిందో చెప్పండి. ఇంకా డివైడ్ అయితే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఉన్నత ఇంకా డివైడ్ అయితే మళ్ళీ ఎందుకు ఇస్తారండి? ఇంకా ఇప్పుడు ఇక్కడ చిత్రపూరి కాలనీ అని ఉంటుందండి, దాంట్లో 17,000 మంది కార్మికులు ఉంటాయి, వసతి ఉంది. అలాగే నిర్మాతల మండలికి ఒక సెక్టార్ ఇచ్చారండి, దాంట్లో 1000 మంది ప్రొడ్యూసర్లకి సైట్ ఇచ్చారు. అవన్నీ చాలా ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణకి ఇవ్వలేదు, ఆంధ్రాకి ఇస్తారు. ఈ గొడవ లేండి, నేను కాంపిటీషన్ చెప్పట్లా. నేను ఆంధ్ర ఉండే, నాది భీవరం ఉండే. మేము అందరూ రావడానికి రెడీగా ఉన్నాం. రావాలంటే ఈ ప్రభుత్వం వారు కొత్తగా నిర్మాతలకి ముందు నేను చెప్పే సైట్లు ఇవ్వడం కాదు, ఆల్రెడీ మాకు వైజాగ్లో కూడా సైట్లు ఇవ్వడం జరిగింది గతంలో మన చంద్రబాబు గారి టైంలోనే అండి. ఆ వైజాగ్ సైట్లు మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చి దాన్ని ఎవరికి ఇవ్వకుండా అలా ఆఫ్ చేసి ఉంచారు. ఇప్పుడు చిత్తశుద్ధితో ప్రభుత్వం కనుక డెఫినెట్ గా చేస్తే ఆంధ్రప్రదేశ్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఇంకో ముఖ్య విషయం అయితే రామ్ సత్యనారాయణ గారు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సినిమా కలెక్షన్స్ లో వచ్చే 70% 70 నుంచి 80% ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది. ఏంటి ఆంధ్రాకి రెవెన్యూ ఆంధ్రాకి అగ్నిస్ట్ అనుకుంటున్నారా? ఏమా చెప్పండి మేడం, చెప్పండి సార్. మీరు అడిగే ప్రశ్న ఆంధ్రాకి అగ్నిస్ట్ అనుకుంటున్నారా? అసలు నేను ఆంధ్రాకి అగనిస్ట్ అని అడగట్లేదండి, మీకు తెలుసు, గుర్తు చేస్తున్నాను ఒకసారి. తప్ప నేనేమన్నా తప్పు చెప్పానా? తల్లి 100 సినిమాలు తీశాను, నేను సీనియర్ ప్రొడ్యూసర్ని కాదనట్లేదు. కాబట్టే మీరు డిబేట్ లో ఉన్నారు సత్యనారాయణ గారు, కాబట్టే మీరు డిబేట్ లో ఉన్నారు. సినిమా ఫీల్డ్ మీద పూర్తి అవగాహన ఏదైనా మీకు ఫిగర్స్ తో సహా చెప్పగలను. నేను చెప్పేది ఏంటంటే ఆంధ్ర సీడెడ్ కలిపి మనకి 60% అండి, తెలంగాణ 40% అండి. ఏమంటే తెలుగు సినిమాకి 2 కళ్ళు. తెలుగు సినిమా పూర్వం ఏంటంటే తెలుగు సినిమా తమిళ సినిమా ఉండేది. ఇప్పుడు తెలుగు సినిమా కన్నడ మన తెలంగాణ సినిమా వేరు, ఆంధ్ర సినిమా ఏమి లేదు. తెలుగు సినిమా అంటే 2 రాష్ట్రాలు ఉంటుందండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటే సెన్సార్ ఆఫీస్ ఉంది. మీరు అతి త్వరలో ఎఫ్డీసీలు 2 తెలంగాణ ఎఫ్డీసీ వేరు, ఆంధ్ర ఎఫ్డీసీ వేరు. అలాగే ఆంధ్రాలో కూడా సెన్సార్ ఆఫీస్ పెట్టాలి. పెడితే ఏమవుతుందంటే అప్పుడు సపరేట్ సెన్సార్ అవుద్ది. ఇక్కడ సెన్సార్ వేరు, అక్కడ సెన్సార్ వేరు అవుతుంది. రెండోది ఏంటంటే అండి, ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఇక్కడ నుంచి రావడానికి అందరు ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నారు. తెలంగాణ ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారు, మనం చూసాం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ప్రముఖులు, సినీ ప్రముఖులు వచ్చి వారిని కలవడం జరిగింది. కానీ 2024 తర్వాత ఎవరూ వచ్చి కూడా సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన దాఖలాలు లేవు. అంటే సినీ ప్రముఖులు ఎవరు రాకపోవడానికి కారణం ఏంటి? మీరు ఇతరత్ర ఏమైనా లెటర్స్ ద్వారా కానీ ఏమైనా అప్రోచ్ అయ్యారా? ఏమి లేదు. సినిమా ఫీల్డ్ అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం. ముఖ్యంగా మా బాలకృష్ణ గారు ఉన్నారు అక్కడ, అందరికి సరఫరా ఆయన ఒక్కరే మాకు చాలండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు, ఆయన సినిమా మనిషి. మా తరఫున ఇక్కడ 2 రిప్రజెంటేషన్ ఉన్నాయి అక్కడ సినిమా తరఫున అండి. ఏది బాలకృష్ణ గారు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కింగ్ లాంటి పొజిషన్ లో ఉన్నారు. కాబట్టి మొన్న ఎఫ్డీసీ చైర్మన్ చేసినప్పుడు కూడా బాలకృష్ణ గారు ఫస్ట్ చాలా కాలం తర్వాత ఓన్లీ సినిమా వాళ్ళని వేశారు దీంట్లో ఎఫ్డీసీలో ఉండి. అంతకుముందు రాజకీయ నాయకుల్ని, రైల్వే మినిస్టర్ని ఆన్లైన్ వేసేవారు. అలా కాకుండా ఓన్లీ సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ సంబంధించిన మనుషుల్ని ఇక్కడ వేయడం జరిగింది ఎఫ్డీసీలో. అక్కడే మనకి ప్లస్ పాయింట్ ఉంది. రెండోది భరత్ భూషణ్ అన్న అతను మన సినిమా ఫీల్డ్ వ్యక్తి, చైర్మన్. ఇక అలాగే వైస్ ప్రెసిడెంట్ కూడా మెహర్ రమేష్ గారు సినిమా డైరెక్టర్ అండి. సినిమా వాళ్ళకి మాత్రమే అన్ని సౌకర్యాలు కల్పించిన గొప్ప ఎఫ్డీసీ అంటే ఇది ఈ సంవత్సరమే. అంతకుముందు పూర్వం ఇప్పుడు ఎన్టీ రామారావు హయాంలో డివిఎస్ రాజు గారు లాంటి పెద్ద ప్రొడ్యూసర్లు అందరినీ కూడా ఎఫ్డీసీలో వేయడం జరిగింది. రాఘవేంద్రరావు గారిని ఇలాంటి వాళ్ళందరినీ సినిమా వాళ్ళని మాత్రమే వేసింది ఎన్టీ రామారావు హయాంలో. తర్వాత సుమారుగా 20-25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎఫ్డీసీలో ఓన్లీ సినిమా వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఈ ప్రభుత్వమే. నేను ఈ సపోర్ట్ తెలుగుదేశం అండ్ జనసేన. కాబట్టి 2 రాష్ట్ర ప్రభుత్వం 2 కలిపి ఉన్నాయి, ఎలాగ ఉన్నాయో ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆంధ్రాకి రావడానికి మేము అందరం రెడీగా ఉన్నాము. కాబట్టి మీరు ఏంటంటే మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది ఏంటంటే వసతులు కల్పించాలి, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, జిఎస్టీలో 90% మనకి ఎప్పుడైతే మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మన ట్యాక్స్ వస్తుందో ఆ ట్యాక్స్ని ఆ నిర్మాతకి వెనక్కి ఇవ్వాలి. మూడోది, టెక్నీషియన్లు కూడా అక్కడ ఇక్కడ అందరూ ఒకటి ఉంటారండి. మీరు అందాక చెప్పారు బాంబే నుంచి ఆర్టిస్ట్ని తెచ్చుకుంటలేదా అన్నారు. ఆ బాంబే నుంచి ఆర్టిస్ట్ హైదరాబాద్ నుంచి ఎలా వస్తాడో విజయవాడ కూడా అలా రాగలడు. అలాగే
రెండోది ఇప్పుడు లోకల్ టాలెంట్కి అవకాశం ఎందుకు ఇస్తామంటే మేము చిన్న సినిమా ప్రొడ్యూసర్లు అందరం లోకల్ టాలెంట్కి అవకాశం ఇస్తాం. ఒక ప్రమోషన్కి కానీ పబ్లిసిటీకి కానీ కావాలంటే బొంబాయి వాళ్ళు రారు ఇక్కడికి, మళ్ళీ వచ్చిన బోల్డ్ ఖర్చు అవుతుంది. అదే విజయవాడలో షూటింగ్ చేసి విజయవాడ టెక్నీషియన్ అందరూ పెట్టుకున్నాం అనుకోండి, విజయవాడ ఆర్టిస్ట్ని పెట్టాం అనుకోండి, ప్రమోషన్ బాగుంటుంది. కాబట్టి మేము కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి రెడీగా ఉన్నాం. మీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేయండి, మౌలిక వసతులు కల్పిస్తే తెలుగు ఇండస్ట్రీ రావడానికి రెడీగా ఉందని చెప్పండి. ఇక్కడ తెలుగు నిర్మాతల మండలికి నేను ట్రెజరర్ని. అంటే ఇక్కడ అంటే అక్కడ ఉంటే మాకు తెలుగు నిర్మాతల మండలి ఆంధ్రప్రదేశ్ అంతా 2 రాష్ట్రాలకు ఒకటే చోటు ఉందండి. కాబట్టి ఇక్కడ యాక్టివ్గా పనిచేసే నిర్మాతల మండలి, యాక్టివ్గా పనిచేసే ఫిల్మ్ ఛాంబర్ ఉంది. వీళ్ళందరం కూడా మేము చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు కలవడం జరిగింది, చాలాసార్లు బాలకృష్ణ గారు కలవడం జరిగింది. ఎప్పుడు సార్ 2024 తర్వాత కలిసారా మీరు? ఎప్పుడమ్మా? 24 తర్వాత అంటే కలిశారండి. ఎవరు కలిశారు? టికెట్లు రేట్లు కావాల్సిన వాళ్ళు వీళ్ళందరూ కలిశారు. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి కొత్తగా అడిగే ప్రసంగం లేదండి. ఇప్పుడు మా దుర్గేష్ గారు మాకు ఎప్పుడు టచ్లో ఉంటారు. మేము చాలాసార్లు కలిసాం దుర్గేష్ గారిని. దుర్గేష్ గారు కూడా ఎన్ని చెప్పాం. ముందు ఆయనకి ఏం చెప్పామంటే FDCని పెట్టండి. అలాగే పూర్వం అంటే ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కొన్ని సబ్సిడీలు ఆంధ్రాలో ఉన్నాయండి. పాత సినిమాలకి ఇచ్చి చిన్నపిల్లల సినిమాలకి 5 లక్షల సబ్సిడీ ఇచ్చారు. దాని తాలూకు పెండింగ్లు కూడా ఒకసారి క్లియర్ చేయండి అని మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి కొత్తగా మారినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధ్యతగా వెళ్ళి కలవడం జరిగిందండి. మా ఫిల్మ్ ఫెడరేషన్ తరఫున, ఫిల్మ్ ఛాంబర్ తరఫున పెద్దలందరూ కూడా వెళ్ళి కలవడం జరిగిందండి. జగన్ గారిని కలవడం గొప్పం కాదు. జగన్ గారి కంటే మేము చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఫేవర్ చేస్తారు. ఎందుకంటే ఆయన సినిమా గురించి ఐడియా ఉంది, అభిమానం ఉంది. ఇంకా జగన్ గారి హయాంలోనే సినిమా వాళ్ళని కొంచెం చులకనగా చూశారు. మాలాంటి చిరంజీవి గారు లాంటి వాళ్ళని బయట ఎక్కడ నుంచి పెట్టి 1 కిలోమీటర్ నడిపించి ఎన్ని చేశారు. ఆ పగా ప్రతీకారం ఉన్న కంపెనీ అది. ఇక్కడైతే మన చంద్రబాబు నాయుడు గారు కానీ దుర్గేష్ గారు కానీ అడిగితే 5 నిమిషాల్లో మాకు అపాయింట్మెంట్ ఇస్తారు, మాతో కూడా బాగా మాట్లాడతారు కూడా. ఓకే సత్యనారాయణ గారు. అజయ్ వక్కింటి గారు, మీరు విన్నారు కదా సత్యనారాయణ గారు ఏం చెప్తున్నారో, అలాగే భాస్కర్ గారు ఏం చెప్పారు. మీ ఒపీనియన్ ఏంటి? అలాగే ఈరోజు ఏదైతే నిన్న బాలకృష్ణ గారి మూవీ శంకుస్థాపన, అలాగే మూవీ స్టార్ట్ అవడం, క్లాప్ కొట్టడం, ఓపెనింగ్ అండి. నన్ను మాట్లాడనివ్వండి మీరు. అయితే నిన్న ఇక్కడ అమరావతిలో జరగడం నిజంగా అందరూ ఒక్కసారిగా మళ్ళీ సినీ పరిశ్రమ ఎక్స్పాండ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్కి అని అందరూ అనుకుంటున్నారు. అంటే నిజంగా అలా ఎక్స్పాండ్ అయ్యే శుభ సూచనలు కనబడుతున్నాయి అనుకోవచ్చా? లేకపోతే ఏదో క్లాప్ కొట్టేసి అక్కడితోనే ఆగిపోతుంది అనుకోవాలా అనే ఆలోచన, ఆ అభిప్రాయాలు కూడా కొంతమంది నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎలా తీసుకోవాలి మనం? నిషా గారు, మీకు, సోదరుడు భాస్కర్ గారికి, పెద్దలు మూవీ ప్రొడ్యూసర్ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, హిందూపూర్. ఆయన నిన్న అమరావతిలో ఆయన 112వ సినిమా ముహూర్తం షాట్ ఇక్కడ చేయటం ఒక శుభపరిణామం. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కి రాబోతా ఉందనే ఒక శుభపరిణామం, ఒక సూచిక. ఇక సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు, మౌలిక సదుపాయాలు కల్పిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా పనిచేయాలి. ఆయన నోటితో ఆయనే చెప్పడం జరిగింది. 2014-19 మధ్య విభజిత ఆంధ్రప్రదేశ్ కి అంబికా కృష్ణ గారు ఉన్నప్పుడు ఏ విధంగా సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కి రావడం కోసం, లేదా చిన్న సినిమా నిర్మాతలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించేదానికి ప్రభుత్వం, ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, FDC ఏ విధంగా ముందుకు వచ్చాయి. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైజాగ్ లో కానీ అలాగే కొన్ని ప్రాంతాల్లో స్టూడియోల నిర్మాణానికి ఏదైతే ప్రభుత్వం ఆ నిర్మాణం చేయడానికి వాళ్ళకి స్థలాలు కేటాయించిందో వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు, టికెట్ రేట్లు తగ్గించారు, వాళ్ళతో పాటు సినిమా హాల్ ఓనర్స్ ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు, డిస్ట్రిబ్యూటర్స్ ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు, ఏ విధంగా సినిమా హీరోస్ ని భయభ్రాంతులకు గురి చేసి ఇంటికి రప్పించుకున్నారు, దన్నాలు దశకాలు పెట్టించుకున్నారు అనేది యావత్ తెలుగు ప్రపంచం, సినిమా ఇండస్ట్రీ అన్ని చూశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు 2024. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అమిత్ గారు? ఏ సినిమా పెద్దలు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు? ఇవాళ సత్యనారాయణ గారు అడుగుతా ఉన్నారు, మౌలిక సదుపాయాలు కల్పిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ నిర్మాత మండలో, మా అసోసియేషన్ లేదా అగ్ర కథానాయకులు హీరోలుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు మా ప్రభుత్వంలో పార్ట్ అండ్ పార్షియల్ కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉన్నారు, కాబట్టి వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నారు, కాబట్టి తెలుగు సినిమా ఇక్కడికి రావడానికి వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేస్తా ఉన్నారు. కానీ మిగతా హీరోలు ఎక్కడ?
పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారేనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు? ఇంకెవరు లేరా? ఈ రోజు వరకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, మాకు ఇటువంటి మౌలిక సదుపాయాలు కల్పించండి, మాకు ఇట్లాంటి అవసరాలు ఉన్నాయి, ఇవి తీర్చండి, మీరు ఈ పనులు చేస్తే మేము ఆంధ్రప్రదేశ్ రావడానికి సిద్ధంగా ఉన్నామని ఏ నిర్మాత మండలి, ఏ అగ్ర హీరోలు, ఏ అగ్ర ప్రొడ్యూసర్లు ఎవరు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి ద్వారానో బాలకృష్ణ గారి ద్వారానో కలవచ్చు కదండి? ఎవరు కలవలేదు. ఒకసారి అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది, ఎందుకు క్యాన్సిల్ అయిందో సినిమా పెద్దలే చెప్పాలి, అది మనకు తెలిసిన విషయం కాదు. ఇక మీరు ఇందాక చెప్పారు ఈవెంట్లు జరుగుతా ఉన్నాయా అని. 2014-19 మధ్య కూడా బాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ లో అనేక సినిమా ఈవెంట్లు చేయడం జరిగింది. మీకు గుర్తు చేస్తా, డిక్టేటర్ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ అమరావతిలో చేశారు బాలకృష్ణ గారు 2014-19 మధ్య. 2024 అధికారం వచ్చిన తర్వాత హరిహర వీరమల్లు, ఓజీ ఈ ఫంక్షన్స్ ఈవెంట్స్ వైజాగ్ లో జరిగాయి. పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ మీకు రీసెంట్ గా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో జరిగింది. అదేవిధంగా కింగ్డమ్ అనే మూవీ ఒకటి విజయ్ దేవరకొండది, అలాగే కిరణ్ అబ్బవరంది చెన్నై లవ్ స్టోరీనో సంథింగ్ ఏదో మూవీ తిరుపతిలో జరిగాయి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కందులు దుర్గేష్ గారు, అగ్ర కథానాయకుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి రావడానికి వాళ్ళ వంతు పని వాళ్ళు చేస్తా ఉన్నారు. కానీ అనుష గారు, చప్పట్లు అంటే రెండు చేతులు కలవాలి. ఒకవైపు నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప రెండో వైపు నుంచి ఎక్కడుందండి? ఎవరు వచ్చి కలిశారండి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. గౌరవప్రదంగా వచ్చి కలిసిన మీరు చూశారు అనుష గారు, మీరు జర్నలిస్ట్ మీడియాలో ఉన్నారు, మీకు తెలుసా వచ్చి కలిసిన విషయం? లేదు కదా. ఈ రోజు భాస్కర్ గారు చెప్తా ఉన్నారు, ఇక్కడికి వస్తే ఇక్కడ ఈవెంట్లు చేస్తే ఇక్కడున్న కళాకారులు, ఇక్కడున్న ఉత్సాహిక నిరుద్యోగులకు ఉపయోగం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కానీ ఇక్కడ ఒక సినిమా ఈవెంట్ చేసినప్పుడు ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కళాకారులకో లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈవెంట్ మేనేజ్మెంట్ కో ఆ బాధ్యత అప్పచెప్పాల్సింది ఆ ప్రొడ్యూసర్. ఆ విషయంలో ప్రభుత్వం వాళ్ళని కంపెల్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడికి రమ్మని చెబుతుంది, ఇక్కడ ఈవెంట్ చేయమని చెబుతుంది, దానికి తగిన సదుపాయాలు కలగజేస్తుంది ప్రభుత్వం, అంతే తప్ప మీరు ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరికి ఇవ్వాలి, డాన్సర్స్ ఎవరు పెట్టుకోవాలి, సింగర్స్ ని ఎక్కడి నుంచి పిలుచుకోవాలి అనేది ప్రభుత్వానికి సంబంధించింది కాదు. అది ఆయా ప్రొడ్యూసర్లు, ఆ సినిమాకి సంబంధించిన ఆ క్రూకి సంబంధించిన ఇష్యూ అది. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏ విధంగా స్టాండ్ తీసుకుంది ఇక్కడికి పరిశ్రమ రావడానికి? ఈ రోజు అనుష గారు మీరు చూస్తూనే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ దిగ్గజ సంస్థలు ఏ విధంగా క్యూ కడతా ఉన్నాయి. ఈ రోజు వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ కి వస్తా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షత, నారా లోకేష్ గారి కృషి, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు. ఇవన్నీ ఈ రకంగా సమపాళ్లలో జరుగుతా ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది. ఈ రోజు పెట్టుబడులు ప్రవాహంగా ఆంధ్రప్రదేశ్ కు వస్తా ఉంటే సినిమా పరిశ్రమ రాలేదు అంటే ఖచ్చితంగా ఇటు నుంచి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. పెద్దలో రామ సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది, ఎఫ్డిసిని 20 ఏళ్ల తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్ గా 24 క్రాఫ్ట్ కి సంబంధించిన వాళ్ళనే ఎఫ్డిసిలో నియమించడం జరిగిందని చెప్పి ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ గారే చెప్పడం జరిగింది. అంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా చిత్ర పరిశ్రమని ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చేదానికి ఇక్కడ దాన్ని కూడా ఒక ఇండస్ట్రీగా గుర్తించి, అంటే ఒక సినిమా తీస్తే కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుంది అనుష గారు. ఆ సినిమా ఇండస్ట్రీని కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి రావాలని మేము కోరుతా ఉన్నాం. మా ముఖ్యమంత్రి వర్యులు, మా డిప్యూటీ సీఎం బాలకృష్ణ గారు ఆ దిశగానే పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈవెంట్లు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతా ఉన్నాయి. బాలకృష్ణ గారి మూవీ ముహూర్తం షాట్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అదే విధంగా రామ్ చరణ్ గారు పెద్ద మూవీ ప్రీ రిలీజ్ జరిగింది. నిన్న మీకు గమనించే ఉంటారు, ఏపీఎల్ తుది దశ, 3వ దశ, ఫస్ట్ వైజాగ్ జరిగింది, తర్వాత కడప జరిగింది, ఇప్పుడు మంగళగిరిలో జరుగుతా ఉంది. రామ్ చరణ్ గారిని గౌరవంగా ఆంధ్రప్రదేశ్ ఏసీఏ పిలవటం జరిగింది, ఆయన వచ్చారు. అంటే నేను ఏం చెప్తా ఉన్నానంటే ఇక్కడ కొంతమందే పనిచేస్తా ఉన్నారు అనుష గారు. ఇది సమిష్టి కృషిలాగా ఉండాలి. అంటే ఒక రామ్ చరణ్ గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక బాలకృష్ణ గారు, ఆ ముగ్గురు వస్తేనే పరిశ్రమ మొత్తం కదిలి వస్తుంది కాదు. మిగతా వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి, ఇనిషియేటివ్ తీసుకోవాలి. మీరు కొత్త సినిమా తీసినప్పుడు మీకు టికెట్ రేట్లు హైకులు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుకొస్తారు. ఆ సినిమా ఆ 50 days 100 days అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి చూడరు మీరు, ఆ ప్రొడ్యూసర్ కానీ, ఆ హీరో కానీ. ఖచ్చితంగా అంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు
అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఆ నొప్పులు బాధలు తెలియట్లేదండి. ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు రాష్ట్రం నుండి మీకు రెవెన్యూ వస్తా ఉందో, ఈ రాష్ట్రం నుండి వచ్చిన రెవెన్యూ ద్వారా మీరు ఏ విధంగా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నారో కనీస బాధ్యత ఉండాలి వాళ్ళకి. అనుష గారు, మేము వెంటబడటం కాదు, ఎక్కడ నుంచి అయితే మనకు ఆదాయం వస్తుంది, ఎవరైతే మనల్ని అత్యధికంగా ఆదరిస్తా ఉన్నారు, ఆ రాష్ట్రం ఏ విధంగా మనకు సహాయ సహకారాలు అందిస్తా ఉంది, సినిమా ఇండస్ట్రీ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్లేదానికి. ఈ రోజు సినిమా ఎవరైతే ప్రేమికులు ఉన్నారో థియేటర్ రావడం కష్టమైపోయిన రోజుల్లో ఉన్నాం అనుష గారి. వాళ్ళు మనం ఓటీటీలు వచ్చేసినాయి. ఇట్లాంటి సమయంలో కూడా కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ఏ విధంగా సినిమా పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేదానికి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ వంతుగా అనుష గారు అమరావతి ఆవకాయని ఒక ఉత్సవం చేయడం జరిగింది. ఒక 3 days పున్నమి ఘాట్లో తెలుగు సినిమా ఔన్నత్యం, కళలు, వీటి మీద 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ 3 రోజుల పాటు ప్రోగ్రాం చేయడం జరిగింది 2026 జనవరిలో. అనుష గారు, అంటే ప్రభుత్వం పనిచేస్తా ఉంది, ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటా ఉంది. సినిమా ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ కు రావాలి. ఇక్కడున్న ఔత్సాహిక కళాకారులకి, ఏదైతే ఇప్పుడు భాస్కర్ గారు లాంటి ఈవెంట్ మేనేజర్లు ఉన్నారో వాళ్ళకు కూడా పని దొరకాలి. అది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కానీ వాళ్ళ వైపు నుంచి ఎక్కడ ఉంది అంత ఇనిషియేటివ్ లేదు కదా అనుష గారు. ఇప్పుడు ఓకే అజయ్ గారు, సయ్యద్ పాషా గారు కూడా ఉన్నారు, సయ్యద్ సలీం పాషా గారు కూడా ఉన్నారు. ఆయన కంక్లూడ్ చేస్తాను. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు సీనియర్ హీరోలు, రామ్ చరణ్ గారు ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరో. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఇంకా హీరోలు లేరండి. ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎక్కడా వీళ్ళంతా రావాలి కదా. మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా. మీరు కూడా ఆంధ్ర ప్రాంత వాసులే కదా. మేమేమంటా ఉన్నాం, తెలంగాణని వదిలేయండి, తెలంగాణ వదిలేసి రమ్మని అడగడం లేదు. ఏదైతే 60-40 అందాక రామ్ సత్యనారాయణ గారు చెప్పారు, 60% రేషియో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది, 40% తెలంగాణ నుంచి వస్తుందని. అదే విధంగా షూటింగ్లు కూడా చేయండి ఇక్కడ మా దగ్గర. ఇక్కడున్న మా నిరుద్యోగ యువకులకు, భాస్కర్ గారు లాంటి ఈవెంట్ మేనేజర్లకు, చిన్న చిన్న ఔత్సాహిక కళాకారులకు, డాన్సర్స్ కో, ఫైట్ మాస్టర్స్ కో, అదే విధంగా చిన్న చిన్న నిర్మాతలు, ఈ రోజు రామ్ సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు, చిన్న చిన్న నిర్మాతలు వస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్లు చాలా జరుగుతా ఉన్నాయి. అమరావతిలో జరుగుతా ఉన్నాయి, వైజాగ్ లో జరుగుతా ఉన్నాయి, తిరుపతిలో. కానీ అగ్ర ప్రొడ్యూసర్స్ కానీ, అగ్ర కథానాయకులు కానీ ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం లేదు. వాళ్ళ సినిమా రిలీజ్ అప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ కావాలి, ఆంధ్రప్రదేశ్ సినిమా ప్రేమికులు కావాలి, ఈ టికెట్ డబ్బులు కావాలి. కానీ ఆ తర్వాత ఇటువైపు చూడటం లేదు అనుష గారు. ఏదైతే పెద్దలు చెప్తా ఉన్నారు రేషియో ఏ విధంగానైతే 60-40 అంటా ఉన్నారు, 60-40 కూడా 50% తెలంగాణలో చేయండి, 50% ఆంధ్రప్రదేశ్ లో చేయండి. ఇక్కడున్న ఉత్సాహ కళాకారులకు కానీ లేదా ఈవెంట్ మేనేజర్లకు కానీ పని దొరుకుతుంది. ఇక్కడ నుంచి రెవెన్యూ తీసుకుంటున్నారు కదా, ఈ రాష్ట్ర ప్రజల నుంచి రెవెన్యూ తీసుకుంటా ఉన్నారు కదా. మాకు కూడా పన్నులు కట్టండి, మా రాష్ట్ర భవిష్యత్తు కూడా మీరు సహకరించండి. ఇక్కడ మీరు సినిమా తీసుకుంటే వచ్చే ట్యాక్సుల మూలన ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుంది కదా. ఈ రాష్ట్రం నుంచి మీరు సినిమా టికెట్ల రూపంలో 100 కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు తప్ప ఎక్కడా తిరిగి రాష్ట్రానికి మీరు సహకరించడం లేదు. నేను మీ ద్వారా సినిమా ఇండస్ట్రీని కోరుతా ఉన్నాను, రామ సత్యనారాయణ గారు కోరటం కాదు, మీ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, ఈ రాష్ట్ర పౌరుడిగా, ఈ ప్రభుత్వంలో ఉన్న ఒక బాధ్యతాయుత గల పౌరుడిగా నేను కోరుతా ఉన్నా, సినిమా ఇండస్ట్రీ అగ్ర ప్రొడ్యూసర్ని, అగ్ర కథానాయకుల్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి. ఇక్కడ పరిపాలన దక్షత గల ముఖ్యమంత్రి ఉన్నాడు. మీ అందరితో పాటు సమానంగా పనిచేసిన పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు ఉన్నారు. మీకు సహాయ సహకారాలు అందించేదానికి, మీకు తోడ్పాట్లు అందించేదానికి, మీ తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడేదానికి. ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది, ఏ విధంగా కందుల దుర్గేష్ గారు అందరితో కలిసి కలివిడిగా అపాయింట్మెంట్ అడిగితే వెంటనే ఇస్తా ఉన్నారు. అదే విధంగా మీరు ఇనిషియేటివ్ తీసుకోండి. రామ సత్యనారాయణ గారు తీసుకోవాలి. అక్కడున్న మా అసోసియేషన్ కానీ, సినిమా నిర్మాత మండలి కానీ, అదే విధంగా అక్కడ చాలా క్రాఫ్ట్స్ ఉన్నాయి, 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి సినిమా తీయాలంటే. వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కలిసి మాకు ఈ విధమైన మౌలిక సదుపాయాలు కావాలి, మీరు ఈ విధంగా మాకు మౌలిక సదుపాయాలు కల్పించండి, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వండి, మేము ఆంధ్రప్రదేశ్ రావడానికి సిద్ధంగా ఉన్నామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిసి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఈ ప్రభుత్వం ఎంత స్పీడ్ గా మీకు సపోర్ట్ చేస్తుందో మీరే చూద్దరు. కానీ ఈ రోజు దేశ విదేశాల్లో ఉన్న అగ్ర సంస్థలు, ఎంఎన్సి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి క్యూ కడతా ఉన్నాయి. భారతదేశానికి ₹1 పెట్టుబడి వస్తే 25 పైసలు పెట్టుబడులు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కి వస్తా ఉన్నాయి. యుద్ధ విమానాల తయారీ కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూడటం లేదు.
ఆశ్చర్యంగా ఉంది అనుష గారు. అంటే వాళ్ళ రామ సత్యనారాయణ గారు వస్తా ఉన్నారు, నేను వచ్చానని కాదు, మీరు మీలాంటి చిన్న నిర్మాతలు వస్తా ఉన్నారు, పెద్ద నిర్మాత లేరు, ఎక్కడ నిద్రపోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. అంటే రేవంత్ రెడ్డి గారు అక్కడున్న ప్రభుత్వం ఏ విధంగా మిమ్మల్ని ఆ విధంగా దాన్ని ఏమంటారు కంపరేషన్ చేస్తే గానీ మీరు అక్కడికి వెళ్ళి ఆయన కలవలేదు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రో ఉంటారో ఇండస్ట్రీకి ఆయనే చెప్పడం జరిగింది. బద్దల సత్యనారాయణ గారు సినిమా ఇండస్ట్రీకి కానీ, కథానాయకులకు కానీ, నిర్మాతలకు కానీ ఏ విధంగా తోడ్పాటు అందిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే విధంగా ఇవాళ ఉన్న డిప్యూటీ సీఎం గారు కానీ ఏ విధంగా అండదండగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు ఇక్కడికి రావట్లేదంటే చాలా బాధాకరమైన అంశం అనుష గారు. ఈ రోజు ఒక రాష్ట్ర పౌరుడుగా, ఎందుకంటే నా రాష్ట్రానికి కూడా ఏదైతే నేను అడుగుతూ అభివృద్ధి జరగాలని కోరుకుంటా ఉన్నా, ట్యాక్స్ రావాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మా దగ్గర నుంచి 60% రెవెన్యూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వెళ్తా ఉంది సినిమా ప్రేమికుల ద్వారా. ఇక్కడికి వచ్చి మీరు సినిమాలు తీస్తే, ఇక్కడ మీరు ఆడియో ఫంక్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేస్తే, ఇక్కడున్న ఔత్సాహిక కళాకారులకో లేదా ఈవెంట్ మేనేజర్స్ కో పని దొరుకుతుంది కదా. అవును, ఖచ్చితంగా అజయ్ గారు. అయితే ఒకసారి మనం ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం ఉండాల్సిన పని ఉండదు కదా. ఇంత పెద్ద సినీ పరిశ్రమలో ఇన్ని వేల కోట్లు ఈ రోజు అనుష గారు మన తెలుగు సినీ పరిశ్రమ మనం ఊహించలేనంత సక్సెస్ఫుల్ తీసుకెళ్ళింది. ప్యాన్ ఇండియా సినిమా తీస్తా ఉంది. ఈ రోజు రాజమౌళి గారు తీసిన, మహేష్ బాబు గారితో తీసిన 1000 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలు తీస్తామని తెలుగు సినిమా పరిశ్రమ. ఈ రోజు అట్లాంటి తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ వైపు కూడా చూడాలి, మా రాష్ట్రంలో కూడా షూటింగ్లు చేయాలి. మీరు ఇనిషియేటివ్ తీసుకొని మా ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిసి మీకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలో మీరు ఒక రిప్రజెంటేషన్ అందివ్వండి. ఏ విధంగా ఈ ప్రభుత్వం స్పీడ్ గా మీకు మద్దతుగా నిలబడుతుంది అనేది మీరు చూద్దరు కానీ రాబోయే రోజుల్లో. ఓకే అజయ్ గారు. అలాగే సయ్యద్ సలీం బాషా గారు మూవీ రివ్యూయర్ మనకు అందుబాటులో ఉన్నారు. బాషా గారు ఓకే, బాషా గారు వెళ్ళిపోయినట్టున్నారు. ఓకే అజయ్ గారు, మీరే చెప్పండి. యాక్చువల్గా తెలుగు సినీ పరిశ్రమ ఎక్స్పాండ్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్కు వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే హైదరాబాదు సినీ హబ్గా మారింది. అందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, ఆయన సినీ పరిశ్రమకి ఇచ్చిన ప్రోత్సాహకాలు కానివ్వండి, అందులో ఎటువంటి వివాదం లేదు. దానివల్లే హైదరాబాద్ సినీ హబ్గా మారింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎప్పుడైతే తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి తెలంగాణ డివైడ్ అయినప్పటి నుంచి ఏదైతే ఈ క్రాఫ్ట్స్ కూడా ఆంధ్ర తెలంగాణ అని డివైడ్ అయిపోవడంతో, దానికి తోడు ఇక్కడ ఎటువంటి మూవీకి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఎటువంటి కార్యక్రమాలు జరగకపోవడంతో సినీ పరిశ్రమ రాల. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సినీ పరిశ్రమకు చెందినవారు కావడంతో అందరికీ ఆశలు చిగురించాయి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం కాబట్టి తొందరగా ఏదైతే సినీ పరిశ్రమ ఇక్కడికి ఎక్స్పాండ్ అవుతుంది, త్వరలో ఇక్కడ కూడా సినీ పరిశ్రమకి సంబంధించిన అన్ని రకాల పనులు ప్రారంభం అవుతాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఎటువంటి అడుగులు పడడం లేదు. అయితే బాలకృష్ణ గారి మూవీ క్లాప్ కొట్టి ఇక్కడ ప్రారంభం అవ్వడంతో మళ్ళీ ఆశలు చిగురించాయి అందరికీ. అయితే భాస్కర్ గారు, మీరు చెప్పండి. మీరు ఇందాక చెప్పారు కనీసం ఈవెంట్లు కూడా జరగట్లేదు అని. మనం చూసాం, ఇందాక సత్యనారాయణ గారేమో మాకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ప్రోత్సాహకాలు ఇస్తే మేము వస్తామని ఆయన చెప్తున్నారు. అజయ్ గారేమో మీరు పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరు కూడా ముందుకు రావడం లేదు, ఎవరు వచ్చి ప్రభుత్వాన్ని కలవలేదు కదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మీరేమనుకుంటారు? సరే, సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఫర్ ద బెటర్మెంట్ ఇండస్ట్రీ ఇక్కడికి మూవ్ అవ్వాలన్నా, లేకపోతే మూవీ షూట్స్ ఇక్కడ జరగాలన్నా, లేకపోతే లోకల్ టాలెంట్కి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నా కూడా అంటే ఆ టీం వర్క్ ఎలా జరగాలని మీరు అనుకుంటున్నారు? మేడం, మనము అడగందే అమ్మాయినా పెట్టదన్నట్టు నాకు గవర్నమెంట్ సదుపాయాలు ఇవ్వట్లేదు అంటే మన అజయ్ గారు చెప్పినట్టు ఎంతమంది రిప్రజెంట్ చేశారు? ఇప్పుడు ఆ రోజు జగన్ గారు ప్రభుత్వం వల్ల ఇబ్బంది వచ్చింది అని చెప్పి మన సినీ కథానాయకులు అందరూ కదిలి వెళ్ళారు. మహేష్ బాబు గారు ఏమనివ్వండి, చిరంజీవి గారు ఏమనివ్వండి, వీళ్ళందరూ వెళ్ళి జగన్ గారికి ఇలా రేట్లు పెంచండి, మా ఇండస్ట్రీ ఇలా ఇబ్బంది పడిద్ది అని చెప్పి వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళు చెప్పుకున్నారు.
ఇప్పుడు ఈ రోజు మన మన దుర్గేష్ గారి దగ్గరికి కానివ్వండి, లేదా మన చంద్రబాబు నాయుడు దగ్గరికి కానివ్వండి, లేదా మన డిప్యూటీ సీఎం గారి దగ్గరికి కానివ్వండి, ఎంత మంది వెళ్ళి సార్ ఇలా ఒక ఇండస్ట్రీ తీసుకొద్దాం అనుకుంటున్నాం, మీరు సహకరించండి అని అడిగింది లేదు. అంటే ఇండస్ట్రీ గురించి మాట్లాడితే మేడం, అంటే నేను ఇందాక మాట్లాడిన టాపిక్ ఏంటంటే లోకల్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఒక పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ప్రీ ఈవెంట్ ఉంటుంది. అంటే ఒక సెలబ్రిటీ రాకముందు నేనేదో హీరో హీరోయిన్లే లోకల్ వాళ్ళని పెట్టుకోండి అని చెప్పట్లేదు. ఇప్పుడు ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ప్రీ ఈవెంట్ ఉంటుంది. హీరోస్ రాకముందు గ్యాప్ ఫిల్లర్స్ గా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ గ్యాప్ ఫిల్ చేసే టైంలో అట్లీస్ట్ ఆ ఫిల్లర్స్ గా మన లోకల్ సింగర్స్ కానివ్వండి, లోకల్ డాన్సర్స్ కానివ్వండి, వీళ్ళని మనం హైర్ చేసుకుంటే అట్లీస్ట్ మనం లక్షలు పెట్టే చోట కనీసం ఒక 50-60 వేలతో లోకల్ ఆర్టిస్టులకు ఛాన్స్ ఇచ్చి వాళ్ళని కూడా ఎలివేట్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. అంటే మన ఆర్టిస్టులు కానివ్వండి ఎవరు దేనికి తీసుకోరు మ్యామ్. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో టాలెంట్, వాళ్ళు టాలెంటెడే. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక సిటీని నిర్మించి చంద్రబాబు నాయుడు గారు అంతటి వారే ఒక హైటెక్ సిటీని నిర్మించి ఎప్పుడైతే మనం విడిపోవాలి అనుకున్నప్పుడు అంతా వదిలేసి మన ఆంధ్రప్రదేశ్ ఒక చిన్న పాపలాగా మళ్ళీ ద బేసిక్ ఫస్ట్ స్టెప్ నుంచి అంతా నిర్మించుకుంటూ వచ్చారు. అందులోని భాగంగా ఆ రోజు నుంచే ఇండస్ట్రీ కూడా ఒక వైపు, మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఒక వైపు డెవలప్ చేసుకుంటూ ఉంటే చాలా అందంగా ఉండేది. అండ్ మోర్ ఓవర్ చాలా టూరిజం స్పాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే టూరిజం ని డెవలప్ చేయడం, మన ఏపీ స్టేట్ లో ఉన్న అందాలని డెవలప్ చేసి టూరిజం ని ప్రమోట్ చేసే విధంగా ఎక్కువ దాని మీద దృష్టి పెడుతున్నారు. సో ఈ టూరిజం అంతటిని కూడా ప్రమోట్ చేయాలి అంటే వర్డ్ ఆఫ్ మౌత్ కన్నా ఒక సినిమా ఇండస్ట్రీ కనుక కదిలి వచ్చి మనకున్న లోకల్ ఏపీలో ఉన్న అందాలను తీయగలిగితే, వాటిల్లో ఆ షూట్స్ లో ఆ లొకేషన్స్ లో షూట్ చేసుకోగలిగితే, ఎక్కడో మద్రాస్ ని మనం ఇంట్లో సెల్ ఫోన్ లో చూసుకున్నట్టుగా యావత్ ఆంధ్రప్రదేశ్ ని మొత్తం మనం షూట్ చేసి ఆంధ్రప్రదేశ్ లో బెస్ట్ స్పాట్స్ ని చాలా మంచి స్పాట్స్ ని మనం కవర్ చేసుకొని చూపించగలిగితే మరి పాన్ ఇండియా లెవెల్లో తీసే సినిమాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ సోయగాలను చూసి మేబీ టూరిజం కోసం ఈ సినిమాల్లో చూసి పలానా స్పాట్ కి వెళ్ళాలి అని ఎలా అయితే మనం వెళ్తున్నామో అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు భాస్కర్ గారు. ఒక్కసారి మనం సలీం పాషా గారి విశ్లేషణ కూడా తీసుకుందాం. ఆయన మూవీ రివ్యూయర్, ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు. సలీం పాషా గారు నమస్తే అండి. నమస్తే సార్, చూస్తున్నారు కదా మీరు ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారు ఏం చెప్పారు. ఆయనేమో ఏపీ గవర్నమెంట్ ప్రోత్సాహకాలు ఇవ్వాలి, మాకు మౌలిక సదుపాయాలు కల్పించాలి అని ఇంకా మరికొన్ని రిక్వెస్ట్లు పెట్టారు. అలాగే అజయ్ గారేమో ఇంతవరకు వచ్చి ప్రభుత్వాన్ని సీనియర్ ప్రొడ్యూసర్స్ కానివ్వండి ఎవరు వచ్చి కలవలేదు కదా, ప్రముఖ నటులు కానీ వచ్చి కలిసి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటో పెడితే కదా ప్రభుత్వానికి అర్థమైంది వాళ్ళు ఏం కోరుకుంటున్నారా అనేమో అజయ్ గారు అడుగుతున్నారు. అలాగే భాస్కర్ గారేమో కనీసం లోకల్ టాలెంట్ కన్నా ప్రమోషన్స్, ఎప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ప్రతి మూవీ ప్రమోషన్ కూడా విజయవాడలో జరుగుతుంది, వైజాగ్లో జరుగుతుంది, అలాగే మేజర్ సిటీస్ అన్నిటిలో కూడా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అట్లీస్ట్ ఆ ప్రమోషన్కి ముందు లోకల్ టాలెంట్ కన్నా కనీసం పెద్దపీట వేయాలి కదా, వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అని ఆయన అంటున్నారు. మీరు చూస్తుంటారు కదా సార్, మీ అభిప్రాయం ఏంటి, మీరేం చెప్తారు? ఆంధ్రప్రదేశ్కు సినీ పరిశ్రమ కదలి రావాలి అంటే ఇక్కడ కూడా సినిమా షూటింగ్లు జరగాలి అని అంటే ఏ టైప్ ఆఫ్ మూవ్మెంట్ రావాలని మీరు అంటారు? సినిమా రంగం అనేది ఒక క్రియేటివ్ ఫీల్డ్ అండి. ఫలానా వాళ్ళతోనే చేయించాలని నిర్మాతలు అనుకోరు. ఎందుకంటే ఇది క్రియేటివ్ ఫీల్డే కాకుండా కళాత్మక వ్యాపారం, డబ్బులు పోగొట్టుకోవాలని ఎవరు అనుకోరు. ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసినంత వరకు చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. అవును, అంటే ఎక్కడ ఇండియాలో లేని లొకేషన్స్ కూడా ఉన్నాయి. నల్లమల్ల ఫారెస్ట్ ఉంది. ఒకప్పుడు పాతకాలంలోకి వెళ్తే దొంగలబావి బ్రిడ్జి అనేది ఒక బ్రిడ్జ్ ఉండేది, ఇప్పుడు లేదు, అది తీసేశారు. 200 ఏళ్ల క్రితం బ్రిడ్జి. అక్కడ చాలా షూటింగ్లు జరిగాయి. అయితే దీనిలో అందరి పాత్ర ఉందండి రాకపోవడానికి. ఇది ఎవరు ముందు అనేది అంతే. నిర్మాతలు వచ్చి ఇట్లా చేయండి అని చెప్పి ఒక ప్లాన్ తీసుకొని వస్తే, మంచి ప్లాన్తో వస్తే అది మాకు ఇది చేస్తే వస్తామని చెప్పాలి నిర్మాతలు కూడా. మీరు చేస్తే వస్తామంటే మీరు వస్తే చేస్తాము అంటున్నారు. అట్లా కుదురుతుంది. అప్పుడు ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి వెళ్తుంది. ఇద్దరు ముందుకు రావాలి. నాకు తెలిసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో ఆయన చాలా కృషి చేస్తున్నారు. పార్టీ ఇర్రెస్పెక్టివ్ పెట్టండి, ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయం. ఆయన వచ్చి ఆయన దగ్గర మీరు కలిసి ఒక ప్లాన్ ఇస్తే, లేదా ఒక ఇద్దరు కూర్చొని ఒకసారి మాట్లాడుకుంటే ఏమేమి కావాలో చెప్తే చేస్తారు. ఇవి లేవు కాబట్టి మేము రావడం లేదంటే ఎన్ని కల్పిస్తారు క్రియేటివ్ ఫీల్డ్లో?
హార్బర్ ఉందండి, బీచ్లు ఉన్నాయి. ఆ బీచ్లో మంచి మంచి సినిమాలు కూడా తీశారు. మన రామకృష్ణ బీచ్లో మొత్తము ఈ వెంకటేష్ సినిమా వచ్చింది. నిర్మాతలు కూడా వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే డెడ్ లాక్, కమ్యూనికేషన్ లేదు ఇద్దరి మధ్యలో. యూ నీడ్ ఎ కమ్యూనికేషన్. నా సలహా ఏంటంటే కూడా అక్కడ సినిమా రంగానికి ప్రత్యేకంగా మినిస్టర్ ఆధ్వర్యంలో, అదే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఎవరో ఉంటారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఒక అంత క్రియేటివ్ వాళ్ళని తీసుకొని ఏమి చేస్తే వీళ్ళు ఇక్కడికి వస్తారని, వాళ్ళు కూడా నిర్మాతలు ఎక్కువ భాగము ఆంధ్ర వాళ్ళే అండి, అంత హైదరాబాద్లో ఉన్నారు. నిర్మాతలు ఎక్కడి నుంచి వస్తారు? తెలంగాణ నిర్మాతలు తక్కువే ఉన్నారు, వాళ్ళు కూడా తీస్తున్నారు ఈ మధ్య సినిమాలు. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇద్దరు కలిసి కూర్చొని మంచి మీటింగ్ పెట్టుకొని ఒక రోజు, మేము ఏం చేస్తే మేము వస్తామని వాళ్ళు చెప్తే, సరే మేము చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. అందులో క్రియేటివ్ ఫీల్డ్లో రిజర్వేషన్స్ ఉండవండి. ఈ నటులకి ఇంత రిజర్వేషన్ వేయాలి, దీనికి ఇంత రిజర్వేషన్ అట్లా ఉండవు. ఎందుకంటే ఎవరు ఇవ్వరు కూడా. సార్ రిజర్వేషన్ ఎవరు అడగట్లేదు సయ్యద్ బాషా గారు. అట్లీస్ట్ కన్సిడరేషన్ కూడా లేదు. ఎందుకంటే రెవెన్యూ ఇందాక మనం మాట్లాడుకున్నట్లయితే సినిమాల నుంచి వచ్చే రెవెన్యూలో 60 నుండి 70% వచ్చేది ఆంధ్రప్రదేశ్ నుంచి. అడగడంలో తప్పులేదు కదా. ఇక్కడ ఎవరు ఈ నటీనటుల్నే, ఆంధ్రప్రదేశ్ నటీనటుల్నే పెట్టుకోమని అడగడం లేదు. ఈవెన్ షూటింగ్స్ ఈరోజు ఇక్కడ జరగడం గురించి మాట్లాడుకోవడంలా, మద్రాసులో సినీ ఇండస్ట్రీ ఉన్నప్పుడే వైజాగ్లో కానివ్వండి, రాజమండ్రిలో కానివ్వండి, విజయవాడ, తిరుపతిలో సినిమా షూటింగ్లు కోకొల్లలు జరిగాయి. ఎన్నో సినిమాల షూటింగ్లు జరిగాయి. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తుందంటే మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా నటులు ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచించాలి కదా అనేది ప్రశ్నిస్తున్నారు అజయ్ గారు కూడా ఇందాక. అవును, ఇందాక బాగా చెప్పారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే అంత సులభం కాదండి. ప్రొడ్యూసర్కి కూడా ఎన్నో ఉంటాయి, దానిలో ఎన్నో ఇవి ఉంటాయి, పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ మ్యాచ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి తీయాలా వద్దా అనేది. యాక్చువల్ చెప్పాలంటే కొన్నిసార్లు ఆంధ్రప్రదేశ్లో షూట్ చేయడమే తక్కువ ఖర్చుతో షూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బాహుబలి సినిమా ఆ కొండలు కోనల మధ్యలో అంతా తీసిన ప్రదేశం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. కర్నూలు దగ్గర ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గరలో. అక్కడ తీశారు, రాళ్ళు రప్పలు అన్ని తీసిన ఆ కొండ కొనల సీన్లు మొత్తం బాహుబలిలో తీశారు. ఇక్కడ ప్రభాస్ వాళ్ళంతా వచ్చారు, ఉన్నారు, హోటల్స్ ఉన్నాయి. చాలా తక్కువలో అయిపోయింది రాజమౌళికి. అంటే రాజమౌళి ఎక్కువ ఖర్చు పెట్టిస్తాడు, కానీ ఇక్కడ మాత్రం తక్కువ ఖర్చు పెట్టాలని మంచి పేరు వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే డెడ్ లాక్ ఉందండి. ఎవరు ముందు మీరు వస్తే చేస్తాం, మీరు చేస్తే మేము వస్తాం. మీరు చేస్తే వస్తామంటే సినిమా సంఘానికి సంబంధించి ఏం చేస్తారండి ఆంధ్రప్రదేశ్ చెప్పండి. సముద్రం ఉంది, మరో చరిత్ర సినిమా తీశారు, ఇప్పుడు అవన్నీ పోయినాయి. వీళ్ళు అడిగితే కదా ఇవి చేస్తే మేము వస్తామని చెప్పమానండి హైదరాబాద్ వాళ్ళని. ఇప్పుడు చేస్తే వస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేరే ఇండస్ట్రీకి తెస్తున్నారు కదా, ఏం చేస్తే వస్తాం వాళ్ళు చెప్తున్నారు. సింగపూర్ నుంచి ఆయన చేస్తున్నాడు, ఇది చెప్తే వీళ్ళకి కూడా చేస్తాడు ఆయన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయడంలో ఆయన ఏది వదలటం లేదు. మాకు ఇవి కావాలి ఫెసిలిటీస్, ఒక స్టూడియో కావాలి, ఇది ఇవ్వండి, దీనికి ఇవ్వాలి, ఇది ఇంత ఇవ్వాలి, ఇది ఇంత చెప్పమనండి. నిర్మాతలు కదా తీసేది, మనం ఎటువంటి సినిమాలు తీయాలో చెప్పలేం. సినిమా తీస్తే ఇక్కడ తీయండి అని చెప్తున్నాం తప్ప మీ సినిమా ఎట్లా తీయాలనేది మనము వాళ్ళకి చెప్పలేం. కాబట్టి లెట్ దెమ్ గివ్ పారామీటర్స్. మాకు ఇవి ఇస్తే వస్తాము, ఆలోచిస్తాము, ఒక స్టూడియో కట్టండి, 5 స్టూడియోలకు స్థలం ఇవ్వండి, ఒక పెద్ద ఇది పెడతాము, లేకుంటే ఇవి కావాలని ఇవ్వమనండి. ఇస్తే అప్పుడు వాళ్ళు ట్రై చేస్తారు, వచ్చి తీసుకోవచ్చు. ఇంకా సినిమా యాక్టర్లు అనేది వాళ్ళు ఎవరికో అంటే క్రియేటివ్ ఫీల్డ్లో అట్లా ఇవేమి ఉండవండి, వాళ్ళు ఇష్టం అని తీసుకుంటారు. మనం అడిగేది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆంధ్రప్రదేశ్కి భాగం ఏమని అడుగుతాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తక్కువ ఏం లేదండి. అరకు ఉందండి, అరకులో ఎన్ని సినిమాలు తీశారు, చాలా సినిమాలు తీశారు. ఇంకా కావాలంటే ఫెసిలిటీస్ కల్పిస్తారు. చాలా సముద్రం ఉంది మాకు. ఆంధ్రప్రదేశ్కి ఉన్న సముద్రం తెలంగాణకు లేదండి. మీకు చెప్తాను ఒక మాట, ఆ సముద్ర తీరం మొత్తం మనకి చాలా ఉంది. నెల్లూరు దగ్గర నుంచి మొదలుపెట్టి వెళ్తే చాలా ఏం కావాలని అడగమనండి. నా ఉద్దేశం ఏంటంటే దీనిలో ఇద్దరు తప్పు లేదండి, కానీ ఇద్దరు ఒప్పు కూడా లేదు. మీరు అడగాలి. ఇంటికి మీరు వచ్చేటప్పుడు ఇంటికి మేము ఇట్లా వస్తే పెట్టండి. సలీం బాషా గారు, మరి ఈ విషయంలో ఏపీఎఫ్డిసి పాత్ర ఎలా ఉంటే బాగుండేదని మీరు అనుకుంటున్నారు? అవును, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కొంత పట్టించుకోకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా కృషి చేశారని నాకు తెలుసు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనికి ఒక చర్చ జరగాలండి, మంచి చర్చ జరిగి, ఇందాకని చెప్పారు కదా, ఆ చర్చలో ఏం చేయాలంటే, అయ్యా మేము తీసే సినిమాలకి మీ దగ్గర ఈ ఫెసిలిటీస్ ఇస్తే, న్యాచురల్ కాకుండా, న్యాచురల్ అడవులు, కొండలు, కొనలు, సముద్రంలో అది ఏం ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్
మౌలికమైన సదుపాయాలు కల్పించండి, మేము వచ్చి తీస్తామని వాళ్ళు చెప్పాలి. నేనైతే ఇదే కరెక్ట్ అంటాను. ఈ నిర్మాతలకు చెప్పాలి, తప్పు ఎవరిది అనేది అవసరం లేదు. ఇప్పుడు నిర్మాతలు చెప్పమనండి, చంద్రబాబు నాయుడు దగ్గరికి ఒక పెద్ద ప్లాన్తో, మాస్టర్ ప్లాన్ లేదా ఒక ప్లాన్తో వెళ్ళమనండి. ఆయన ఖచ్చితంగా చేస్తాడని నాకు నమ్మకం ఉంది, ప్రజలకు కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన విశేషంగా కృషి చేస్తున్నాడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఈ ఏజ్లో ఆయన తిరిగి చేయడం అనేది చాలా పెద్ద విషయం. అది ఆయన పార్టీలు బట్టి, పార్టీ ఏది ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి, చీఫ్ మినిస్టర్గా ఆ ఏజ్లో ఆయన తిరుగుతున్నాడు. మీరు ఆయనకి ఇవ్వండి. లోకేష్ ఉన్నారు, అందులో సినిమా ఆయనే ఉన్నాడు కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ దగ్గర కూర్చొని ఒకటి ఆయన ఇనిషియేటివ్ తీసుకోలేకపోవచ్చు, ఆయన బిజీగా ఉంటాడు, ఆయన ఎక్కడో పని ఉండదు, దొరకదు టైం. నిర్మాతలకి నేను ఇచ్చే నా విన్నపం ఏమంటే, అందరు నిర్మాతలకి ఇక్కడే కాదు, బాంబే నిర్మాతలకు కూడా చెప్తాం, ఇక్కడ మేము ఏం పెడితే ఫెసిలిటీస్ మీరు వస్తారు మాకు ఇవ్వండి, ఒక ప్లాన్ ఇవ్వండి, బ్లూ ప్రింట్ ఇవ్వండి, మేము ట్రై చేస్తాం, అప్పుడే వచ్చి తీయండి. చిన్న చిన్న అంటారా, ఇప్పుడు మామూలుగా క్రియేటివ్ కాకుండా పనులు ఉంటాయి కదా, మౌలికమైన పనులకి, దానికి నేనేమంటే లోకల్ వాళ్ళనే తీసుకోవాలని. అంటే క్రియేటివ్ కానప్పుడు ఎవరైనా ఈ పని చేయగలుగుతారు అన్నప్పుడు వాళ్ళకి ఇస్తే అది కొంచెం మర్యాద అంతే. అంటే ఇక్కడ వాళ్ళనే తీసుకుంటున్నామని, అంతమే అందరూ వీళ్ళని తీసుకోమని కాదు. ఒక చోట షూట్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న దానికైనా లోకల్ వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి కొద్దిగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. యాక్టర్స్ అవన్నీ మిగతా విషయాలు వెళ్తాయి, మళ్ళీ పారామీటర్స్ కూడా ఎక్కువ తీసుకోలేము. పని చేసే వాళ్ళు ఉంటారు కదా, అది ఆంధ్రాలో తీసేటప్పుడు న్యాచురల్గా ఆంధ్రాలో ఉండే వాళ్ళనే కొంచెం తీసుకుంటే వాళ్ళకి కొంచెం ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ వస్తాయి, ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎంతసేపు చెప్పినా కూడా డెడ్ లాక్ ఉందండి. నిర్మాతలు ఆంధ్ర వాళ్ళైనా సరే, తెలంగాణ, బాంబే, ఎక్కడైనా సరే, ఏ నిర్మాతలైనా సరే, అయ్యా మాకు ఆంధ్రప్రదేశ్లో ఇవి లేవు, అందుకే రావటంలా, మీరు ఇవి కల్పించండి, మేము వస్తామని ఒక బ్లూ ప్రింట్ ఇవ్వమనండి, 2 రోజులు చర్చ చేయమండి, లేకుంటే డైరెక్ట్ ఇవ్వమనండి. సలీం పాషా గారు, ఆల్రెడీ మూవీ షూటింగ్ల కోసం సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తున్నాము, అందుకు కసరత్తు చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు కూడా. అంటే ఈ విషయాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అవును, మరి సింగిల్ విండో అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా త్వరగా పర్మిషన్లు ఇచ్చేస్తారు, కావాల్సిన ఫెసిలిటీ పెట్టారు, అంతరాయాలు ఉండవు, డిలే ఉండదు. అంటే అడ్మినిస్ట్రేటివ్ డిలే, రెడ్ టేపిజం ఉండదు. ఆయన చాలా ఫాస్ట్ చేస్తున్నాడు చంద్రబాబు గారు, పార్టీలతో సంబంధం లేదండి, ఆయన చాలా బాగా చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. చెప్తామంటున్నారు కదా, కూర్చొని ఈ డెడ్ లాక్ను బ్రేక్ చేయండి. ఎట్లా అంటే వచ్చి నిర్మాతలు లేదా వాళ్ళనైనా పిలవమనండి అక్కడికి, ఈ ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళతో కూర్చొని ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడో చోట కూర్చొని, అయ్యా ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులు చాలా ఉన్నాయి, సముద్రం ఉంది మనకి, ఆ సముద్రంలో ఎక్కడ ఏమైనా కావాలా, లేకుంటే ఇంకేమైనా అక్కడ ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయండి, నేను కూడా చూసాను, ఎర్రమట్టి దిబ్బల దగ్గర కూడా ఉంది, ఎంత స్థలం ఉంది, ఎంత అసలు చాలా సినిమాలు తీయచ్చు అక్కడ. సినిమా వైద్యులు తీస్తే మోసగాళ్ళకి సినిమా లాంటివి ఒకసారి అక్కడ తీసిన సందర్భాలు, పెద్ద పెద్ద సినిమాలు తీశారు ఆంధ్రప్రదేశ్లో, చాలా పెద్ద సినిమాలు తీశారు. 70mm సినిమాలు కూడా కృష్ణ గారు తీశారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎవరి తప్పు లేదండి, తప్పుల ఒప్పుల గురించి కాదు, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటే డైలాగ్ అండి, ఇవి ఇవ్వండి. సలీం పాషా గారు, ఏదైనా కానీ ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి అంటే రెవెన్యూ వచ్చేది, ఎక్కువ రెవెన్యూ వస్తున్నప్పటికీ కూడా ఎందుకు నిర్మాతలు కానివ్వండి, అగ్ర నటులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ని చిన్న చూపు చూస్తున్నారు అనే ప్రశ్న తలెత్తుతోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇది $1 మిలియన్ క్వశ్చన్ అండి. ఆంధ్రప్రదేశ్లో సినిమాలు తీసినందువల్ల ఎక్కువ రావడం లేదు, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి సినిమా తీసిన తర్వాత వచ్చే రెవెన్యూలో, అవును, చూసినందుకు వస్తుంది, చూసినందుకు వస్తుంది. అవును, అంటే ప్రేక్షకుల వల్ల వస్తుంది. అది వీళ్ళ ఎవరి వల్ల రావడం, చూసే వాళ్ళ వల్ల టికెట్లు ఎక్కువ. ఖచ్చితంగా ఆ ప్రేక్షకులు ఆంధ్ర నుంచి ఎక్కువ చూస్తున్నారు అనేది. అవును, ఆంధ్ర నుంచి చూస్తున్నారంటే, ఆంధ్రలో సినిమాలు తీస్తేనే చూస్తామని చెప్పరు కదా వీళ్ళు కూడా. ఆంధ్రలో తీయడానికి ఫెసిలిటీస్ లేనప్పుడు ఎక్కడైనా సినిమాలు, హిందీ సినిమాలు కూడా కొన్ని బాగా ఆడతాయి అనుకోండి, వచ్చి బాంబే వాళ్ళు వచ్చి మనం ఏమన్నా ఇచ్చేయలేం కదా. ఒకటి చెప్తానండి, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఎవరికి, నిర్మాతలకి గవర్నమెంట్కి మధ్య, ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, ఫిలిం డెవలప్మెంట్ వాళ్ళకి. కూర్చొని మాట్లాడుకోండి, అయ్యా ఇవి చేయండి, ఇవి చేస్తే మేము వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మాకు ఇది యాక్చువల్ చెప్పాలంటే, ఆనెస్ట్గా చెప్పాలంటే, నేను సినిమాలు కొన్ని సినిమాలు ఇక్కడ తీశారు, ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఖర్చు అవుతుందండి సినిమాలకి వేరే చోట్ల కన్నా. ఎందుకంటే న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి ఇక్కడ, వేరే ఊర్లలో కూడా ఉన్నాయి, లేదండి కాదు, బాంబేలో ఉంటాయి, ఎక్కడన్నా ఉంటాయి. అయితే నేనేం చెప్తున్నానంటే, ఇంకా దానిని ఫెసిలిటీస్ కల్పిస్తే వస్తామని చెప్పమనండి. డెడ్ లాక్ ఏంటంటే, వాళ్ళకి ఏం కావాలో వీళ్ళు చెప్పడం లేదు, వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు,
సినిమాలు అయితే ఆంధ్రప్రదేశ్లో చూస్తారండి. ఒకప్పుడు సినిమా ఆంధ్రప్రదేశ్లో ఉండే, తెలంగాణ తర్వాత డెవలప్ అయినాయి. అది కూడా పెద్ద సంస్థనే. ఇప్పుడు తెలంగాణ పెద్ద సంస్థ, సినిమాలు ఎక్కువ తీస్తున్నారు. నేను ఏం చెప్తున్నానంటే, తెలుగు వాళ్ళ ఇదా ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ దీనికి కారణం కాదు. చిన్న డైలాగు కూర్చొని, అయ్యా మేము ఏపీలో తీస్తాం, ఏమి ఇస్తారు, మాకు ఇవి కావాలి, ఏం చేయగలుగుతారు చెప్పండి, ఇవి చేస్తాం ఇవి చేయలేమని చెబుతారు. అప్పుడు వచ్చి తీస్తారు వాళ్ళు. వాళ్ళ తప్పు లేదు, మన తప్పు లేదండి. తప్పు ఏంటంటే చిన్న డైలాగులు ఉందండి, కమ్యూనికేషన్ గ్యాప్, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. కూర్చొని మాట్లాడుకుంటే ఏమైనా అవుతాయండి. నాకు తెలిసిందా, కానీ బాగా చెప్పారు, మాట్లాడుకోండి. వేరే దానికి మనం చెప్పలేము, కానీ యాక్టర్స్ అవి మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ పని చేసే పని వాళ్ళలో ఎక్కువ భాగం ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలనేది కొంత న్యాయం ఉంది దానిలో. ఎందుకంటే దానికి క్రియేటివిటీతో పని లేదు, స్థానికత ఉంది దానిలో. వాళ్ళకు కూడా ముక్తి దొరుకుతుంది అనేది ఆయన చెప్పారు, అది మంచిదే. క్రియేటివ్ దానిలో మనం ఏం చేయాలండి. హిందీ సినిమా వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళని రానియొద్దని, హిందీ సినిమా వాళ్ళు రాకూడదు తెలుగు సినిమా వాళ్ళకి అని చెప్పలేం కదా. అవును, విలన్లు మొత్తం చాలా మంది వాళ్ళే వస్తున్నారు ఈ మధ్య కాలం. మొన్న సంజయ్ దత్ గారు కూడా వచ్చి సీఎం గారిని కలిసి వెళ్ళారు. అంటే ఇక్కడే కొన్ని క్వశ్చన్స్ అన్నమాట కొందరి నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఎలా అంటే హిందీ నుంచి, నార్త్ నుంచి సంజయ్ దత్ గారు వచ్చి కలిసి వెళ్ళారు, కానీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మనము ఆరాధ్య దైవంగా కొలిచేటటువంటి మన అగ్ర నటులు కానివ్వండి, లేకపోతే డైరెక్టర్స్ కానివ్వండి, ఎందుకు రావడం లేదనేది కూడా క్వశ్చన్ వ్యక్తమవుతోంది. సరే, ఇప్పుడు అది ఒక చిన్న టీకప్ లాంటిది తుఫాన్. ఎందుకంటే సంజయ్ దత్ ఇక్కడ సినిమా తీయాలంటే కొంత భాగం తీస్తాడంటే సినిమా మొత్తం ఇక్కడే తీయడు. ఆయన కూడా పరిశీలించడానికి వచ్చాడు తప్ప, ఇది ఆ ఇండస్ట్రీ. షారుఖ్ ఖాన్ రమ్మనండి, షారుఖ్ ఖాన్ వస్తే డెఫినెట్ గా చాలా మంది వస్తారు. పరిశీలించడానికి వచ్చినప్పటికీ హీ ఈస్ కన్సిడరింగ్ ఆంధ్రప్రదేశ్, కరెక్ట్ కదా? ఎస్, ఎవరైనా కన్సిడర్ అది ఎలాంటి విషయం? మంచి విషయం కదా, మంచిదే కదా. ఆయన సినిమా తీస్తే మనకే మంచిది కదా. అప్పుడు ఆయన ఇక్కడ స్థానికత మీదనే ఆధారపడతాడు కదా. నేను చెప్పేది ఏంటంటే, అది చిన్న ఇది ఉందండి, గ్యాప్ ఉంది. నేనేం చెప్తున్నానంటే, వాళ్ళు ఏం కావాలో చెప్పడం లేదు, వీళ్ళు ఎందుకు వస్తారో రమ్మని అడుగుతున్నారు, ఏం కావాలో అంటున్నారు. ఇప్పుడు చెప్పాల్సింది ఎవరు? న్యాయంగా చెప్పాలంటే నిర్మాతలు గవర్నమెంట్ ని అడగాలి, అయ్యా ఇవి ఉంటే వస్తాం లేకుంటే రాము అని చెప్పాలి. అవును, సలీం బాషా గారు ఒక్కసారి అజయ్ గారు ఏదో చెప్పబోతున్నారు. అజయ్ గారు మీరు చెప్పండి, ఇంకా డిబేట్ ని కంక్లూడ్ చేద్దాం. ముంబై నుంచి సంజయ్ దత్ గారు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన ఒక స్టూడియో కట్టాలనే ఒక ఆలోచన, ఆయనకున్న ప్లాన్స్ ని ఏ విధంగానైతే నారా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో ఆయన ఆలోచనలు పంచుకున్నాడో, ఆయన అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాడంటే నారా చంద్రబాబు నాయుడు గారి పనితీరు, ఏ విధంగా ఈ ప్రభుత్వం వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంది. ఇండస్ట్రీ, సినిమా రంగం కూడా ఒక ఇండస్ట్రీ, అనుష గారు దాన్ని ఒక ఇండస్ట్రీగానే గుర్తిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ కు వస్తే వాళ్ళు తీసే సినిమానో, వాళ్ళు కట్టే స్టూడియో వల్ల, లేదా వాళ్ళు చేసే ఒక ఈవెంట్ వల్ల, లేదా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల, ఒక ఆడియో ఫంక్షన్ వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగ యువకులకి, ఔత్సాహమైన కళాకారులకి పని దొరుకుతుంది. నా రాష్ట్రానికి మంచి జరగాలని నేను ఖచ్చితంగా కోరుకుంటాను. ఎందుకంటే నా రాష్ట్రం నుంచి మీకు రెవెన్యూ వస్తా ఉంది. సినిమా ప్రేమ మాకు ఎంత ఉందనేది మీకు కనపడతా ఉంది, కళ్ళకు కట్టినట్టు కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తా ఉన్నాయి. సంజయ్ దత్ గారు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశారంటే, ఒక హిందీ హీరో, ఆయనకి నారా చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీద ఆయన రేపొద్దున ఆయన అడిగే ఒక స్టూడియో కట్టుకోవటాకా, లేదా ఒక సినిమా తీయటాకా, లేదా ఏదైనా ఒక పరిశ్రమ, సినిమా పరిశ్రమ నుంచి ఆయనకు కావాల్సిన సదుపాయాలు బాబు గారిని అడిగాడంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రేంజ్ కి ఆయన ఈ సదుపాయాలు కల్పించగలడు, ఎంత స్పీడ్ గా ఈ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఇనిషియేటివ్ తీసుకుంటా ఉంది సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి వచ్చేదానికి. ఇందాక రామ సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది, ఒక మంచి ఎఫ్డిసి కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఖచ్చితంగా ఈ రోజు ఏర్పడిన ఎఫ్డిసి కమిటీ గౌరవ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేదానికి ఖచ్చితంగా మా వైపు నుంచి మేమేం ప్రయత్నాలు చేయాలి, వాళ్ళని ఏ విధంగా పిలవాలి. ముఖ్యంగా ఇక్కడ అనుష గారు రావాల్సిన అగ్ర కథానాయకుల కంటే ముందు కూడా ఇక్కడ సినిమా తీయాలి, ఈ ప్రాంతం షూటింగ్ అనువుగా ఉంటుంది, ఇక్కడ నా విజువలైజేషన్ అంటే ఒక డైరెక్టర్ విజువలైజ్ చేసుకుంటాడు తన ఏ సీన్లు ఎక్కడ తీయాలనేది. ముందుగా డైరెక్టర్లు కూడా ఆలోచించాలి, ఆంధ్రప్రదేశ్ చూడాలి. కోస్టల్ కారిడార్ ఎక్కువ ఉన్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే. సినిమా నిర్మాతలు, అగ్ర నిర్మాతలు ఆలోచించాలి, అగ్ర డైరెక్టర్లు కూడా ఆలోచించాలి. ఎందుకంటే అనుష గారు ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రాంతంలో సినిమా తీస్తానంటే కథానాయకుడు వద్దనే పరిస్థితి లేదు. ఆ డైరెక్టర్ విజువలైజేషన్ లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో ఏ విధమైన ఇక్కడ అరకు లాంటి, ఇక్కడ మామిడిమల్లి లాంటి ఇట్లాంటి అందమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి ఇక్కడ.
తిరుపతి కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, రాయలసీమలో కానీ చాలా సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఎవరైతే ఈ రోజు సినిమాలు నిర్మిస్తున్న డైరెక్టర్స్ ముందుగా విజువలైజేషన్ లో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ కూడా కనపడాలి, ఇక్కడున్న సుందరీకరమైన ప్రదేశాలు ఉన్నాయి, ఇక్కడ కూడా మనం తీయాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రొడ్యూసర్ సహకరిస్తాడు, కథానాయకుడు సహకరిస్తాడు. కాబట్టి ఇది సమిష్టి కృషి. ఎవరో ఒకళ్ళు వస్తే సినిమా రాదు అనుష గారు. డైరెక్టర్ ఆలోచించాలి, కథానాయకుడు ఆలోచించాలి, ప్రొడ్యూసర్ ఆలోచించాలి. అదే విధంగా వీళ్ళందరూ కలిసి కట్టుగా ఆంధ్రప్రదేశ్ ని ఒక రెవెన్యూ జోన్ గానే కాకుండా మనం దీని ద్వారా లబ్ధి పొందుతున్నాం, ఖచ్చితంగా తిరిగి మనం ఎంతో కొంత ఇవ్వాలి అనేది వాళ్ళు సినిమా ఇండస్ట్రీ పెద్దలు, సినిమా హీరోలు కావచ్చు, అది ఏ హీరోయిన్ కావచ్చు అనుష గారు. ఇక్కడ నేను ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు ఓకే అజయ్ గారు, కాకపోతే నేను ఓకే. అనుష గారు, నేను పవన్ కళ్యాణ్ గారు. బాలకృష్ణ గారి 112వ సినిమా అమరావతిలో ప్రారంభం కావడంతో సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి మూవ్ అవుతుందన్న ఆలోచన, నమ్మకం ఆంధ్రప్రదేశ్ వాసుల్లో మొదలైంది. మరి ఈ మూవీతో పాటు మరికొన్ని మూవీలు ఇక్కడ ప్రారంభమై ఇక్కడే షూటింగ్లు చేసుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి రావాలని వైకేటీవీ కోరుకుంటోంది. మరో డిబేట్తో రేపు మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.